హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి పెళ్లి రోజు ముందు మా హడావిడి చూస్తున్నారు కదా, నలుగు పెట్టడం అవన్నీ షూట్ చేశాను. సో క్లియర్గా వన్ బై వన్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇక ఫస్ట్ మార్నింగ్ అయితే పెళ్ళి అంటేనే మెయిన్ మామిడాకులు కదా, అందుకని చెప్పేసి ఆ మామిడాకులు అన్నీ తెచ్చేసి తోరణాలలా కడుతూ ఉన్నారు. ఈలోపు మా అత్త అయితే ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ముగ్గు అయితే పెట్టేసేసింది. ఇక అయిపోయాక ఫస్ట్ అయితే టీ తాగుతున్నామండి. టీ పెట్టేశాను. టీ తాగాము అంటే ఇక మిగతా చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడానికి ఎనర్జీ వచ్చిద్దని చెప్పేసి టీ అయితే తాగాము అందరము. ఇంకా టీ తాగాక ఇక ఇలా బంతి పువ్వులు తీసుకొచ్చేసి ప్రతి మామిడి తోరణాలు కట్టాం కదా ప్రతి గడపకి, వాటితో పాటు ఇలా బంతి పూల తోరణాలు కూడా కట్టేస్తూ ఉన్నాము. వాళ్ళు ఇక పనుల్లో ఉంటే నేనైతే తలస్నానం చేసేసి శారీ కట్టుకొని ఇక ఇంట్లో పూజ అయితే చేసేసాను. మాకు ఆల్రెడీ పూజ గది ఉంది, కాకపోతే అది కొంచెం దాంట్లో వేరే స్టాక్ ఉంది కాబట్టి ఇంక ఇలా వంట రూమ్లోనే పెట్టేసి ఒక స్టూల్ మీద పూజ అయితే చేసేసాను. ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇలానే ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసారు వాయించే వాళ్ళు. ఇంక వాళ్ళు ఇలా వాయిస్తూ ఉండగా ఇంక ఇంట్లో అన్ని పనులు ఎక్కడికక్కడ ప్రతి గడపకి తోరణాలు కట్టేసాం. అలాగే మా సాయి ప్రతి గడపకి పసుపు పూసి బొట్లు అన్నీ పెట్టేసేసింది. పెళ్ళిళ్ళు కదా, సందడి సందడిగా భలే ఉంది. ఇక ఇక్కడ మా మరిదికి అయితే ఫస్ట్ నలుగు అయితే పెట్టేస్తూ ఉన్నాము. సో 2 నలుగులు ఉంటాయండి. ఫస్ట్ అయితే మామూలు నలుగు పెట్టేసి తర్వాత గంధపు నలుగని చైర్ మీద కూర్చోబెట్టి పెడతారు. ఈ నలుగు అయిపోయాక స్నానం చేపించేసి ఇంకా కొత్త బట్టలు వేసుకున్నాక ఇప్పుడు మామూలు గంధం నలుగని ఈ నలుగు పెడతారు. సో ఇందుకోసం మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తుంది. ఇంకా పెళ్లి కొడుకుని బుగ్గ చుక్క పారాని ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మా అత్త రెడీ చేస్తూ ఉంది. మా అమ్మ, మా పిన్ని, మా అత్త అందరూ ఆ రోజే వచ్చారు. ఫస్ట్ నలుగు టయానికి రాలేదు. సో సెకండ్ నలుగు అప్పటికి వచ్చారు. నాకు వీళ్ళు వచ్చాక కొంచెం ధైర్యం వచ్చింది. ముందైతే పనులన్నీ హడావిడి ఏది చేయాలి అంతా గజిబిజిగా అయిపోయింది. వాళ్ళు వచ్చాక కొంచెం టెన్షన్ అయితే తీరిపోయింది. ఎందుకంటే అదొక ధైర్యం, వాళ్ళు ఉన్నారు సపోర్ట్గా. ఏదైనా పని నాకు తెలియపోయినా చెప్తారు, ప్రతి పనిలో హెల్ప్ చేస్తారు అనే ధైర్యం అయితే వచ్చేసింది. వాళ్ళు వచ్చాక నా ఫేస్లో నవ్వు వచ్చింది నిజం చెప్పాలంటే. చూస్తున్నారు కదా, ఇది ఇంకా మెయిన్ నలుగు అనమాట, గంధపు నలుగు అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు దిగేసి తాంబూలం అయితే ఇచ్చేశారు. సో అబ్బాయి చేతే అందరికీ ఇప్పించేసాము. ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు పెళ్ళిళ్ళు కదా, సో ఆవు కూడా ఆ రోజు మా ఇంటికి వచ్చింది. సో ఆవు అనకూడదులేండి, గోమాత. ఇక పెళ్ళింటికి వస్తే మంచిదని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమతోటి ఆ గోమాతను అయితే మొత్తం పూజించేసాను. కొంచెం భయంగానే పూజించాలండి, ఎక్కడ పొడిచిద్దా అని, కానీ నిజానికి అవి పొడవు. ఇక పూజ చేసేసి ఆవుకి ప్రసాదంగా అట్టికాయలు, కమలాకాయి, అలాగే కొంచెం బెల్లం అయితే పెట్టాము. ఇవన్నీ మంచివి, పెళ్ళిళ్ళు కదా అందుకని చెప్పేసి ఇంకా రాగానే పూజ చేసేసి ప్రసాదంగా అవైతే పెట్టేసేసాము. సో నేను ఒక్కదాన్నే కాదులేండి, అందరం కలిపి తలా ఒక బనానా అయితే పెట్టేశాము. చాలా హ్యాపీగా తినింది. ఆ గోమాతను తీసుకొచ్చిన ఆంటీకి కూడా తాంబూలం ఇచ్చేసేసి ఇంకొకసారి ఆ గోమాతను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పంపించేశాము. మా పాప అయితే ఫుల్ నిద్రపోతుంది. స్నానం చేపించేసాను, తల స్నానం, అందుకని నిద్రపోతూ ఉంది. ఈలోపు సాయంత్రానికి ఇంకా అక్షింతలు కావాలైతే అవి కూడా కలిపేసేసాను. మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది. ప్రాసెస్ అంతా అయిపోయేలోపు ఇంకా క్లియర్గా భోజనాలకైతే ఏమేమి ఫుడ్ పెట్టానో చూపిస్తున్నాను. అదైతే కేసరండి, నిజంగా మొత్తం నెయ్యితోటే ఎంత బాగుందో. తర్వాత ఇది కందిపప్పు పచ్చడి, అలాగే క్యాబేజీ ఫ్రై అండి అది వచ్చేసి, అలాగే వెజిటేబుల్ రైస్, పలావ్ అని కూడా చెప్పొచ్చులేండి. దాంతోపాటు గుత్తి వంకాయ కర్రీ, ఇవేమో సాంబార్లోకి చిప్స్, వాటితో పాటు టమాటా పప్పు, అలాగే ఇది వచ్చేసి వైట్ రైస్, దాంతోపాటు సాంబారు, అలాగే రసము, పక్కనే మామిడికాయ పచ్చడి, సాల్ట్, వాటితో పాటు పెరుగు కూడా ఉందిలేండి. అందరం భోజనాలు తిన్నాక సాయంత్రం ప్రతి ఒక్కరూ పెళ్లి దగ్గరికి వస్తారు, కొంతమంది రారు కదా, అందుకని చెప్పేసి అందరికీ ఇలాగే తాంబూలం ఇవ్వాలి కదా పెళ్ళింటికి వచ్చిన ప్రతి ఒక్కరికి. మేము ఇంకా తాంబూలం జాకెట్ ముక్కలు ఎందుకులే అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ ఒకేసారి శారీస్ అయితే తీసుకున్నాం, ఇలా పెట్టుబడి చీరలు అని చెప్పేసి. ఇంకా అవన్నీ షాపింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 3 కల్లా బయలుదేరిపోవాలి. ఇంకా 3కి అందరం లేచేసి ఆ శారీస్ అన్నీ తాంబూలంగా అందరికీ ఇచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు అయితే కారు పెట్టాం కాబట్టి ఇంకా చిన్న పాప కదా, ఆ చలిలో నేను కారుకు వచ్చాము, మిగతా వాళ్ళకైతే లారీ తీసుకొచ్చాము.
ఇక అందరూ వెనక లారీలో వస్తూ ఉన్నారు. పెళ్ళి బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి, ఇంకా హడావిడిలో చిన్న పాపతో అక్కడే సరిపోయింది. ఇంకా పెళ్ళి బ్లాగ్ అయితే ఏమీ తీయలేదు. సో అందుకని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఊరు కూడా చాలా దూరం, 3 కిలోమీటర్స్ ఎబోనే ఉండిద్ది. ఇంకా అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. ఇక నేనైతే కంఫర్ట్ కోసం డ్రెస్సే వేసుకొని వెళ్ళాను, ఎందుకంటే పెళ్లి టయానికి అక్కడ చేంజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి. ఇంక నేను వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, మా అమ్మ వాళ్ళ కోసం. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. సో వీడియో అయితే తీయలేదు, కానీ వాళ్ళ పెళ్ళి ఫోటో అయితే క్లిప్ యాడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.